కృష్ణమన్నకు, మాజీ కౌన్సిలర్. ఈ వార్డుకు 20 లక్షలతో 2 డ్రైనేజీలు మార్కండేయ గుడి ముందర ఇటుపక్క అటుపక్క 2 డ్రైనేజీ పెట్టడం జరిగింది. డ్రైనేజీ కమ్ స్లాబులు కూడా ఎవరు ఇబ్బంది పడద్దు, ఎందుకంటే అదే స్లాబ్లు వస్తాయి కావచ్చు, మళ్ళీ గద్దెలు కట్టుకోవచ్చు. సేమ్ మూడు లెవెల్నే మోర్ వస్తుంది, కొద్దిగా పెద్ద మోర్ వస్తుంది, దాని మీద స్లాబ్ వస్తుంది కాబట్టి మళ్ళీ సేమ్ ఐసీజీ మీకు ఉంటుంది. ఎవరు బాధపడద్దు, గద్దెలు పోతున్నాయి అని చెప్పి అనుకోవద్దు, ఎందుకంటే మనకే రాను రోజులలో మంచిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కొంచెం ఓపిక ఉండాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే స్థానికంగా మనకు సంజయ్ కుమార్ గారు వారు అడగంగానే మనకి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్ కావాలని చెప్పి సార్ కావాలంటే మనకి ఈ లైన్ మొత్తం మంచిగా అవుతుంది కాబట్టి ఆడికెళ్ళి ఏడికి సీసీ రోడ్ మంచిగా ఉంటుందని చెప్పి అనగానే అది కూడా సీసీ రోడ్ కూడా త్వరలో అవుతుంది. ఏడికెళ్ళి అంగట్లోకి వెళ్ళి ఇప్పుడు సేమ్ మన అంగడి మూలవి నుంచి మార్కండిగూడి కాబార్కా నుంచి మూల నుంచి స్టేట్గా దేవశ్రీ గార్డెన్ లైన్ దాకా మనకు అవుతుంది. అలాగే ఇంకొకటి యావర్ రోడ్ కూడా మనం ఎస్టిమేషన్ లేపించిన ఆ మోరి కూడా దేవుని దగ్గర పెట్టాలని చెప్పని మన స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్తున్నా. మాకు యావర్ రోడ్డు మోర్లు అయితే మాకు నీళ్ళ చుక్క రావు సార్, ఎందుకంటే 2 డ్రైనేజీలు కావాలి. అటుపక్క మీరు ఇదే విధంగా అటుపక్క 2 మోర్లు అటువ లక్ష్మణ్ గారి వార్డు మా వార్డు 2 కలిపి మనకు పెడితే మాది నీళ్ళు రావు, ఎందుకంటే ఈ వరదలు వచ్చడానికి కారణం యావర్ రోడ్డు మోర్లు లేకనే. దయచేసి మీ ఆయంలో మాకు వేయండి. గతంలో మేము 40 ఏళ్ళ నుంచి నేను 12 సంవత్సరాల నుంచి ఉంటున్నా, ప్రతిసారి మొత్తుకున్నా మున్సిపల్ అయితే సార్ ఎవరు మోరు పెట్టరు సార్, మున్సిపల్ కాంప్లెక్స్ కట్టరు, మోరి కట్టాలి సార్ అంటే కూడా మోర్లు కట్టలేరు. కానీ దయచేసి మీ ఆయంలో మోరి కట్టారు సార్, డ్రైనేజీలు మాత్రం 2 దిక్కులో కట్టారు సార్, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే వాడకట్టు తరఫున నేను కోరుకుంటున్నాను, మీ ఆయంలో కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. మన 20వ వార్డు సందర్శనకి అభివృద్ధి పనుల కోసం వచ్చినటువంటి మన యొక్క ప్రియతమ నాయకులు, మన గౌరవంగా ముందుగా పిలుచుకున్నటువంటి సంజయ్ అన్న గారు రావడం నిజంగా కూడా మా వార్డు ప్రజల యొక్క అదృష్టం. ఎందుకంటే మన వార్డులో ప్రధాన సమస్య ఈ యొక్క పెద్ద మోరి, దాని నుంచి వచ్చేటువంటి మురుగునీరు, అది మనందరికీ తెలుసు. దానిలో భాగంగా ఇవాళ అంగడి బజార్ నుంచి అంటే మార్కండేయ గుడి కమాన్ నుంచి ఈ మనం ఉన్న చోటు వరకు కూడా అటు ఇటు 2 వైపులా డ్రైనేజ్, అట్లాగే దానికి పైన స్లాబ్లు కూడా వేయడంతో కొంతవరకు మనకు ఆ సమస్య తగ్గుతుంది. దాన్ని గమనించి ఖచ్చితంగా ఇదే పెడదామని చెప్పేసి సార్ పట్టుబట్టి రావడం జరిగింది. అట్లాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యల్లో ప్రధాన సమస్య మనకు ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు, ఈ రోడ్డు కూడా సార్ త్వరలోనే పెడతానని చెప్పి మనందరికీ మాట ఇవ్వడం నిజంగా కూడా మన యొక్క అదృష్టం. అట్లాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలపైన కూడా పూర్తి అవగాహనతో ఇందాక మన కౌన్సిలర్ గారు అన్నారు యావర్ రోడ్డుకి ఒక మోరీ సాంక్షన్ చేయమని చెప్పి. అయితే యావర్ రోడ్ విస్తరణ ఉంది కాబట్టి మాత్రమే దాన్ని కొంతవరకు డిలే అయింది తప్ప సార్ దృష్టిలో ఉంది అది కూడా. యావర్ రోడ్ విస్తరణతో పాటు ఆ పెద్ద మోరి కట్టేటువంటి ఆలోచనతో దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది, కానీ వేరే ఉద్దేశంతో కాదు, అది కూడా అవుతుంది. ఎందుకంటే సార్ పదే చెప్తున్నారు, సార్ యొక్క జగిత్యాల అభివృద్ధి తన యొక్క ధ్యేయం అని చెప్పేటువంటి మన యొక్క సంజయ్ అన్న గారు యావర్ రోడ్ విస్తరణ కూడా త్వరలో చేస్తారని చెప్పడం మనందరికీ కూడా రోజు చూస్తూనే ఉన్నాం. సార్ ఖచ్చితంగా అది పట్టుదలతో ఉన్నారు. అది ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోడ్ పైన ఉన్నటువంటి యజమానులందరూ కూడా చాలా కేసులు వేయడంతో అది ఆగిపోయింది. దాన్ని కూడా ఖచ్చితంగా కాంపెన్సేషన్ తీసుకొచ్చి చేస్తారు. దానిలో భాగంగా మనకు వచ్చేటువంటి ప్రధాన సమస్య అంటే మన వార్డుకు వచ్చేటువంటి నీటి సమస్య పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి ఆ డ్రైనేజ్ కూడా అవుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా సార్ని వారికి కోరుకుంటున్నాం. అలాగే మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క స్థానిక ఎమ్మెల్యే, అలాగే మన యొక్క కౌన్సిలర్, అలాగే మున్సిపల్ చైర్మన్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ఇంతకుముందే క్లుప్తంగా చెప్పినట్టు మార్కండేయ గుడి దగ్గరికి వెళ్ళి కూడా మోడి సక్కా లేదు. మొన్న కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్టకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ ధర్మకర్తలు కావచ్చు, పద్మశాలి సంఘ నాయకులు మా జిఆర్ గారు, ప్రభాకర్ గారు, అట్లనే స్వామి కృష్ణగారి గారు న్యాయవాది, మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాడు, మా నాన్నగారికి చాలా ప్రీతిపాత్రులు, అట్లనే మహేంద్రనాథ్ గారు మున్సిపల్ అడ్వకేట్, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం. నేను కూడా గతంలో ఇక్కడికి వచ్చి ఆ మోర్లలో నీళ్ళు వస్తుంటే ఆగిపోయిన సందర్భంలో చూసి సాఫ్ చేయించడం, అప్పుడున్న కమిషనర్ కన్నాలో కూడా నీళ్లు పెట్టుకున్న విషయం మనం చూసినాం. అంటే ఒక నాయకుడైనా ఒక అధికారి అయినా కానీ ప్రజల కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలనే భావన ఉంటుంది. దాంట్లో భాగంగా మీరు గెలిపించిన మీ సంజయ్ అన్న, మీ తమ్ముడు, మీ మిత్రుడు, మీ కుటుంబ సభ్యుడు ఇవాళ యావర్ రోడ్ గురించి ప్రతి వాళ్ళు మాట్లాడతారు. యావర్ రోడ్ అంటే కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ దానిక, మరి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ దానిక ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ
ఫైర్ స్టేషన్, పార్కు, టౌన్ హాల్, మన యావర్ రోడ్ దగ్గరనే ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది, కొద్దిగా కిందికి పోతే తహసీల్ ఆఫీస్ ఉంటుంది, కోర్టు ఉంటుంది, దవాఖానా, స్కూలు, మహిళా డిగ్రీ కాలేజ్, ఇవన్నీ చోట్ల కూడా రోడ్ పెద్దగా చేయడమే కాదు, పెద్ద మోరి బ్రహ్మాండంగా దాని మీద రాయేసి కట్టించి బ్రహ్మాండంగా స్లాబ్ వేసి కట్టాం. ఎట్లా అంటే రేపటి నాడు ఏదైనా కరెంట్ లైన్ ఏదైనా కావాలంటే కూడా కేబుల్ వేసే విధంగా టెక్నాలజీ చేస్తాం. మళ్ళీ మీదికెళ్ళి బయలురావు అంటే ఒక ముందు చూపుతోటి, అదేదో 10 గజాలు కట్టి చెప్పుకుంటున్నాను కాదు, 993 మీటర్లు కట్టించినామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇలా యావర్ రోడ్లో మోరి కావాలంటారు, కరెక్ట్, అది వాస్తవం, నా కళ్ళారా కనబడుతుంది. అది ఎప్పుడైతే ఒక్కసారి నన్ను గెలిపించింది, 2 ఏళ్ళు కరోనా వచ్చింది, గెలిచిన తెల్లారి ప్రభుత్వం మారింది, మళ్ళా ముఖ్యమంత్రి గారితో కలిసి వారే మున్సిపల్ శాఖ మంత్రి, మరి మంచి పరిచయాలు వేసుకొని నిధులు తెద్దామని పోతే ఇక నన్ను ఎన్ని మాటలు అన్నారో మీరు చూస్తున్నారు. అంటే అనేది నన్ను గెలిపించిన నా కుటుంబ సభ్యుల కోసం, నా పట్టణం కోసం నేను పనిచేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా వేదిక కలిసాను. అందరు టీవీలలో చూసి సారచ్చి నేను మాట్లాడించాను కదా, ఎందుకంటే నేను మీ మీద వాడు ఉరక ఉంటాయి. సో ఈ రకంగా అక్కడ గౌరవంగా ఉంటూ జగిత్యాల పట్టణానికి నిధులు తీసుకొస్తారు. మన అంతకుముందు కూడా కాంప్లెక్స్ అయింది, అప్పుడే కట్టాల్సింది లేదని చెప్పి అంటున్నాడు. కానీ మీరు గెలిపించిన సాయాన ఉన్నన్ని రోజులలో కొద్ది సమయంలో నాకు పెద్ద అవకాశం రాలేదు, నీకు ఫస్ట్ టైం ఓడైపోతుంది, అయినా కానీ అప్పుడు నిధులు తీసుకొచ్చినాం, అప్పుడున్న నాయకులతోటి ఒప్పించి మెప్పించి చేసి అంత మంచిగా చేసినాం. కాబట్టి విశ్వాసం ఉంచండి, తప్పకుండా ఈ 3 ఏళ్లలో అత్యధిక నిధులు తీసుకొచ్చి యావర్ రోడ్డును వెడల్పియడం కాదు, డ్రైన్ రోడ్డు, కరెంట్ స్తంభాలు కూడా చేస్తాం. గాంధీనగర్ దిక్కు రోడ్డు పెద్దగా చేసినాం, తిప్పలపేట రోడ్డు కూడా పెద్దగా చేస్తున్నాం, అయిపోయింది, మంజూరు అయిపోయింది తిప్పలపేట రోడ్ అంతా. ఈ ఒక్క యావర్ రోడ్డు మిగిలింది. తప్పకుండా ఇలా కొందరు ఎన్నో మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కొన్ని రకాలుగా పోతుంటారు, కానీ తప్పకుండా, ఎందుకంటే పర్మిషన్లు ఇచ్చున్నారు, 80 ఫీట్ల మీద ఇచ్చారు, 60 ఫీట్ల మీద ఇచ్చారు, ఇంకా మరి పాతకాలంలో వాళ్ళకన్నా 40 ఫీట్ల మీద ఉన్నాయో నాకు తెలియదు, 30 ఫీట్ల మీద కూడా ఉన్నాయని చెప్తున్నాడు. కాబట్టి ఓటు తీసి ఓటు తీయకపోతే కాదు, ఇక అన్నిటికన్నీ 100 ఫీట్ల మీద చేయాలని చెప్పి 100 ఫీట్ల మీద జియో ఆల్రెడీ తీసుకొచ్చాం. అందుకే కొత్త కట్టేటి వెనక కడుతుంది. ఇప్పుడు ఆ విశాల్ మార్ట్ కావచ్చు, ఇక్కడ రిలయన్స్ కావచ్చు, ఎదురుగా హ్యాపీ కావచ్చు, ఇంకా ఫైర్ స్టేషన్ పక్కకు కూడా సెంటర్కి వెళ్ళి 50 ఫీట్ల మీద కడుతున్నారు. మరి ఆ కాగితం మీరు గెలిపించిన సంజయ్ అన్న, అప్పుడున్న మున్సిపల్ మా కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరం కలిసి తీసుకొచ్చారు. అంటే జగిత్యాల పట్టణాన్ని పెద్దగా చేసే ఆలోచన. ఈ బైపాస్ రోడ్డు కూడా 100 ఫీట్లు తెచ్చి డ్రాఫ్ట్ పెడితే ఇంకా దానికి చాలా కలిపితే గాయ వేసి ఎలక్షన్ల ముందు డ్రాఫ్ట్ అంటే ముసాయిదా, మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసేదానికి ఇచ్చిపెట్టలేదు. క్యాన్సిల్ చేసేదానికి ఇప్పుడు చూడండి 30 ఫీట్ల మీద కట్టబట్టి సెంటర్కి వెళ్ళి రేపటి ఎవరో బిల్డింగ్ కూలగొడతా అంటే అంటాడు, నాకేమిస్తావు అంటాడు, ఊకుంటాడా? ఇయ్యకపోతే ఏమవుతుంది? గీడ ఒక మూల మీద బంగ్లా కమిషనర్ మూల కొడితే ఇప్పటికి పింఛనలేదు ఆ కమిషనర్, అంతేనా కదా వకీల్ సార్? సస్పెండ్ అయ్యాడు, జైలు కాడు, పింఛన్ కూలగొడుతుంది. కాబట్టి మనమే చట్టం కరెక్ట్ చెయ్యాలి, అది మున్సిపల్ కావచ్చు. ఆ రకంగా నేను ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా సగర్వంగా చెప్తా, జగిత్యాల 126 సర్వే నెంబర్లు 14 వార్డులలో, అటు కొత్త మెడికల్ కాలేజ్ ఎదురుగా కావచ్చు, గొల్లపల్లి రోడ్ కావచ్చు, ధరంపూర్ రోడ్ కావచ్చు, శంకులపల్లి కావచ్చు, పొన్నాల గార్డెన్ ముందర కావచ్చు, వైశ్యభవన్కి వెళ్ళి పోచమ్మ గుడికి వెళ్ళేది కావచ్చు, ఎల్రమ్మ ఇంటి పక్క కావచ్చు, కృష్ణానగర్ సెక్రటరీ డాక్టర్ సాబ్ ఇంటికి వెళ్ళి బైపాస్కి రోడ్ పోతుంది, రోడ్ ఉన్నట్టే లేదు. వేరే కానీ రమణ ఇంటి దగ్గర ప్రైవేట్ జాగా రోడ్ అని పెట్టారు, వైశ్య సంఘం వాళ్ళకి వెళ్ళి రోడ్ అని పెట్టారు, బట్టివాడకు అన్ని పర్మిషన్ లేకుండా కట్టారు స్కూల్ జోన్ అని. ఇట్లా ఈ రకంగా ఉన్నాయి 126 సర్వే నెంబర్లలో 14 జోన్లు మార్పు చేసుకొచ్చాం. మీరిచ్చిన బలం, మీ అండ, మా జగిత్యాల ప్రజల అండ, అధికారుల సహకారం. ఇవాళ జగిత్యాల అర్బనాది కాలనీలు అన్న చాలా మంది బతుకుతున్నారు. 2008లో ఏర్పాటు చేశారు, అది నూకపల్లి అన్నారు మా చంద్రబాబు ఉన్నప్పుడు, కానీ నూకపల్లి సర్పంచ్ నాడు జగిత్యాల మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని ఇవాళ మొత్తం జగిత్యాల కలిపిన, మొన్న మే నెలలో కలపడం జరిగింది. ఆ ప్రతిపాదన ముఖ్యమంత్రి దగ్గర పెట్టాను. ఎందుకు పోతున్నాడు ముఖ్యమంత్రి దగ్గరికి? ఈయన పని కొత్తుండట, ఆలోలో కాంట్రాక్టర్లు అంటారు, నా చుట్టాలలో ఎందరో ఉంటారు, దానికి ఉండాలి, ఎప్పటికెళ్ళో ఉన్నారు, నాతో మొదలయ్యేది. కానీ ఇవాళ దాన్ని మొత్తం జగిత్యాల టౌన్లో కలిపినాం, మున్సిపల్లో కలిపినాం, కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం.
మన వాళ్ళే పేదవాళ్ళు పోతారు ఈ వాడకట్టుకు వెళ్ళి 100 మంది పోతారు కుటుంబాలు. మరి వాళ్ళందరికీ జగిత్యాల మున్సిపల్ సేవ చేయాల్సిన అవసరం ఉన్నది, నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది, కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కటొక్కటి చేసుకుంటా పోతున్నాం. అంగన్వాడీ స్కూలు, ప్రైమరీ స్కూలు, దవాఖాన కూడా చేసినాం ఇప్పుడు అక్కడ. అదంతా కూడా జగిత్యాల అయిపోయింది ఇప్పుడు. అంటే జగిత్యాలని ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మనం తీసుకపోయినాం. మరి ఇదంతా ప్రజల ఆశీర్వాదంతో చేస్తాను. నిరంతరం ప్రజల అండతోటి, అధికారుల సహకారంతో, మా మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్న మా మీడియా మిత్రులే కావచ్చు, సోషల్ మీడియా మిత్రులే కావచ్చు, అందరి సహకారంతో తప్పకుండా ఇంకా అభివృద్ధి చేద్దాం. యావర్ రోడ్లో 993 మీటర్లు చేస్తాం. నేను మీకు తెలియజేస్తున్నా, పాతవి కొత్తవి అప్పుడు ఒక 270 మన ఖైదమీలు ఉన్నాయి. అందులో 20 ఆల్రెడీ కులగొట్టి కొత్త కట్టుకుంటాం. అంటే 250, 200 ఉంటాయి. అవన్నిటి కూడా మనం తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చేసి 993 మీటర్లు పోగా మనకు అంత కొడితే మళ్ళొక 2000 మీటర్లు ఉంటుంది కావచ్చు. 2000 అంటే 2 కిలోమీటర్లు ఉంటుంది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ మొత్తం తీసేసి తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మార్కండేయుని ఆశీస్సులతోటి నాకు ఇవన్నీ జరగాలి, మంచి సక్రమంగా జరగాలి, అందరూ సహకరించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై జై తెలంగాణ.